కరెంట్ కట్ చేయడంతో పాటు ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు కాలిపోతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో అమలాపురం విత్తనాల వారి కాలువగట్ట ఎంఎస్ఎన్ కాలనీలో యువత ఒక్కసారిగా కిమ్స్ ఎదురుగా ఉన్న కరెంట్ ఆఫీస్ వద్దకు వచ్చి విద్యుత్ అధికారుల విషయం ఏంటో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నా పట్టించుకునే అధికారులంటూ ఆందోళన చేపట్టారు. పేరుకే మా కాలనీ గానీ కాలనీలో ఎక్కడ కూడా ఏ సౌకర్యాలు లేవని, డ్రైనేజ్ వ్యవస్థ లేదని, కరెంటు సరిగ్గా ఉండదని, తాగడానికి నీళ్లు ఉండవని యువత ఆందోళన చెందారు. ఈ కార్యక్రమంలో ఆషఫ్ భార్గవ్, కె జమీల్ ఖాన్, కట్టా ఉదయ్, యలమంచి కృష్ణ, పూజారి సువార్తరాజు, రావు రాంబాబు, ఆర్ రాంబాబు తదితరులు అధిక సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. మాది విత్తనకాలు ఎంఎస్ఎల్ కాలనీ అండి. విత్తనకోట ఎంఎస్ఎల్ కాలనీ, మిక్చర్ కాలనీ అలియాస్ మిక్చర్ కాలనీ అంటారు. కానీ మా కరెంటు సమస్య ఈ రోజు కాదండి, గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి వేసవికాలంలో కరెంటు సమస్య అండి. మాకున్న కేవీకి మాకున్న 250 కుటుంబాలకి చిన్న ట్రాన్స్ఫర్ ఉండి ఇలా జరిగిందండి. కానీ ఆఖరికి మనం మొన్న 100 కేవీ ట్రాన్స్ఫర్ ఉండేది, దాన్ని తీసుకెళ్ళిపోయి 600 కేవీ ట్రాన్స్ఫర్ పెట్టేసి అది పట్టుకుపోయారండి. తర్వాత మొన్న వచ్చే హై ఓల్డ్ మొత్తం ఫ్రిడ్జ్లు, ఇంట్లో లైట్లు, మొత్తం గ్రైండర్లు అన్నీ కాలిపోయినాయి. ఆఖరికి నిన్న రాత్రి మొన్న సంవత్సరం కూడా మేము కుర్రోళ్ళందరూ పోరాడితే ఏం జరగలేదు, కలెక్టర్ ఆఫీస్ ఇచ్చి ఏం జరగలేదు. నిన్న రాత్రి అండి మొత్తం కరెంటు 9:30 పోయిందండి. రాత్రి 1 గంట వరకు కుర్రోళ్ళు వచ్చి లైన్మెన్ ఇచ్చారు. మేడం గారు వచ్చి ఇది అంటారు అది కొంటే ట్రిప్ వేస్తున్నారండి, పోతుంది, ట్రిప్ వేస్తున్నారు పోతుంది. 8 మంది కుర్రోళ్ళు అండి. గంటకిద్దరు చెప్పిన పొద్దున్న 5 వరకు ఇలాగెలా తిప్పడమే ట్రాన్స్ఫర్ని అయిపోయింది. పొద్దున్న వచ్చి మీకు చేస్తాం, ఇది సగం పెడతాం, అది మీకు సగం ట్రిప్ ఇస్తాం, మీకు సరిపట్లేదు కదా అని చెప్పేసారు. కానీ తెల్లారితే ఎవ్వరూ స్పందించలేదు. ఆఖరికి లైన్మెన్ ఫోన్ చేస్తే డిఓ గారు నాకు చెప్పలేదు, నేను చేయనండి అని, నాకు చెప్పలేదు, నేను రానండి అని చెప్పాను. ఆఖరి డిఓ గారు ఫోన్ చేస్తే నాకు అసలు ఈ సమస్య నా దగ్గర రాలేదండి అని చెప్పాడు ఆయన. డిఓ గారు ఫోన్ చేస్తే ఏమన్నా మళ్ళీ వచ్చి చేశారు. మేడం గారు వచ్చేసారు, అరగంట తప్పుడు పోయింది, మళ్ళీ వచ్చేసారు ఇక్కడికి. ఇప్పుడేమో పిల్లలతో ఉన్నారండి, మొత్తం కరెంట్ లేదు. మరి ఏంటంటే పరిస్థితి, మా పరిస్థితి ఇంతేనా మా బతుకులు? ఏసీకి ఇప్పుడు అంటున్నారు, మేడం గారు అంటున్నారు మీరు ఏసీని అందరూ కట్టేసుకోండి, ఒక గంట ఉండకపోతే అప్పుడు అడగండి అంటారు. ఏమన్నా ఏసీ కట్టేసుకోమంటే కట్టే, ఏసీకి వచ్చి 2200 ఏపీటీపీకి దాన్ని కట్టేవండి. 2200 ఏసీ ప్రతి కుటుంబానికి, ఏసీ ఉన్న కుటుంబానికి కట్టేవండి, చాలానే కట్టేవండి. మీకు ఏంటంటే ఇదేంటంటే మీకు ట్రాన్స్ఫర్ కొద్దిగా పెద్ద ఎత్తున్నాం, హెవీ ఎత్తున్నాం, మీరు కట్టిన బిల్లు కట్టేవండి, మేము కట్టేవండి. అసలు ట్రాన్స్ఫర్ కూడా వెళ్ళేది ఇప్పుడు వచ్చి. ఇదండి మా పరిస్థితి, ఇంతేనా మా కాలనీ బతుకులు? లైన్